గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు బిఎడ్ సెమిస్టర్ 1లో భాగంగా అబ్జర్వేషన్ రికార్డ్ అనే ప్రాజెక్టుని మీకు వివరించబోతున్నాను. సో ఇది ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్ అంటే పాఠశాలలో జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయని మనము అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అబ్జర్వేషన్ కమ్ ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్. సో అబ్జర్వేషన్ రికార్డ్ ఇది మనకు బిఎడ్ సెమిస్టర్ 1లో పేపర్ 6 రూపంలో ఉంటుంది. ఇది మనకు కవర్ పేజ్, ఇది కవర్ పేజ్ రూపంలో మనము ఒక రికార్డుని ఎలా రూపొందించాలి అనే దృష్టిలో పెట్టుకొని మీకు అబ్జర్వేషన్ రికార్డు ఎలా రాయాలి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ విషయాలను మనం అబ్జర్వ్ చేయాలి, విద్యార్థులు ఆ పాఠశాలలో ఏ అంశాలు రూపొందించుకొని అబ్జర్వేషన్ రికార్డ్ అనేది రూపొందిస్తారనేది ఈరోజు మనము ఈ రికార్డులో తెలుసుకుందాం. సో ఇది బిఎడ్ సెమిస్టర్ 1లో మనకు పేపర్ 6 రూపంలో అబ్జర్వేషన్ రికార్డ్ అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగా మనం కవర్ పేజ్ అబ్జర్వేషన్ రికార్డ్ ఇంటర్న్షిప్ ఫేజ్ 1 బిఎడ్ సెమిస్టర్ 1 పేపర్ 6 ఎడ్యుకేషన్ కోడ్ ఇది. సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, టీచర్, రూల్ నంబర్, మీ యొక్క మెథడాలజీస్ రాయాలి. మీ యొక్క మెథడాలజీ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్ అని రాయాలి. రెండవది మెథడాలజీ 2 ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ కూడా రాయాలి. ఎందుకంటే ఈ అబ్జర్వేషన్ రికార్డులో భాగంగా పాఠశాలలో బోధన అనేది ఎలా జరుగుతుందనేది మీరు ఎంచుకున్న ఈ మెథడాలజీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క మెథడాలజీలో మీరు అబ్జర్వ్ చేసి ఆ టీచింగ్ ఎలా ఉంది, ఎఫెక్టివ్ టీచింగ్ ఎలా ఉంటుంది, ఏ అంశాలు అబ్జర్వ్ చేయాలనేది ఈ 2 సబ్జెక్టులో నేను నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ మీరు మెథడాలజీస్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కాలేజ్ నేము, అదేవిధంగా మీ యొక్క యూనివర్సిటీ, ఇది మనము కవర్ పేజీలో భాగంగా దీన్ని రూపొందించడం జరుగుతుంది. ఇది పాఠశాలలో మీకు కేటాయించిన పాఠశాలలో మీరు రూపొందించే అబ్జర్వేషన్ రికార్డు అనేది. నెక్స్ట్ సర్టిఫికేట్స్, ఏమేమి సర్టిఫికేట్లు రాయాలి. సో ఒకటి, ఇక్కడ మనము పాఠశాలకు వెళ్ళి ఈ అబ్జర్వేషన్ ద్వారా ఈ రికార్డును రూపొందిస్తున్నాం కాబట్టి సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్. మీరు ప్రీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసినట్లు అక్కడ ఆ పాఠశాలలో ఉన్న హెడ్ మాస్టరు మిమ్మల్ని సర్టిఫై చేయాలి. అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. సో మీకు ఆయా మెథడాలజీస్ బోధించే లెక్చరర్స్ కూడా మిమ్మల్ని సర్టిఫై చేస్తారు. అదేవిధంగా మీరు కూడా ప్రీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసినట్లు మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 3 మీకు కళాశాలలో ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది మీకు మోడల్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇండెక్స్. ఇప్పుడు ఇండెక్స్లో మనము ఎలాంటి అంటే ఈ అబ్జర్వేషన్ రికార్డులో ప్రీ ఇంటర్న్షిప్లో భాగంగా రాసే అబ్జర్వేషన్ రికార్డులో ఏ అంశాలను మనము తీసుకొని ఈ యొక్క రికార్డుని మనము కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంటర్న్షిప్. అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్లో మనం ఏ అంశాలను తీసుకుంటాము, ఏ అంశాలను అబ్జర్వ్ చేస్తాము, పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమాలను మనము అబ్జర్వ్ చేస్తామనేది ఇందులో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. అంటే ఇంటర్న్షిప్ చేసే భాగంగా మనం ఏ లక్ష్యాలను
రూపొందించుకుంటామో ఆ లక్ష్యాలు ఏమిటి అనేది మనము రాయాల్సి వస్తుంది. ఆ లక్ష్యాలే మనం ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ అంశాలే ఉంటాయి. ఇందులో మొట్టమొదటిది ప్రేయర్ యాక్టివిటీస్. ప్రేయర్ యాక్టివిటీస్. ఇక్కడ మనము పాఠశాలకు వెళ్ళినప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రీ ఇంటర్న్షిప్లో భాగంగా. సో కాబట్టి పాఠశాలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలతో పాటు బోధన కార్యక్రమాలతో పాటు మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా మనము అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇందులో మేము కొన్ని మీకు అంశాలను సజెస్ట్ చేశాము. ఆ అంశాలు కూడా మీరు నేర్చుకున్నట్లయితే మీ ఇంటర్న్షిప్ అనేది పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇందులో భాగంగా మొట్టమొదటిసారి మనం పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రేయర్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది. ఆ ప్రేయర్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, అసలు స్కూల్ టైమింగ్స్ ఏంది, తర్వాత ప్రేయర్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, వందే మాతరం ఉంటుంది, ప్లెడ్జ్ ఉంటుంది, జీకే ఉంటుంది, న్యూస్ రీడింగ్ ఉంటాయి, ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటిని ఎలా ఆ పాఠశాలలో రూపొందిస్తున్నారనేది మీరు అబ్జర్వ్ చేసి మీరు కూడా ఆ పాఠశాలలో జరిగే ప్రేయర్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేసి వాటిని మనము ఒకవేళ టీచర్ అయితే మనము ఒక టీచర్గా వాటిని ఎలా మనం కండక్ట్ చేయాలనేది నేర్చుకోవటానికి మొట్టమొదటిసారిగా మీకు ఉపయోగపడేది ప్రేయర్ యాక్టివిటీస్. కాబట్టి మనది ప్రేయర్ స్టార్ట్ అయిన నుంచే మన అబ్జర్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రేయర్లో ఏమేం యాక్టివిటీస్ ఉంటాయనేది మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాము ఇందాక, ఏం రాయాలి అని చెప్పేసాము, మనకు వందే మాతరం ఉంటుంది, ప్లెడ్జ్ ఉంటుంది, న్యూస్ రీడింగ్ ఉంటుంది, తర్వాత స్లోగన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఆ యొక్క లిస్టు రాయాలి. అదేవిధంగా పాఠశాల యొక్క ప్రార్థనా సమయము, స్కూల్ సమయం కూడా అందులో రూపొందించాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనకు పాఠశాలలో ప్రతిదీ పీరియడ్ను అనుసరించి మనకు టైం టేబుల్ అనేది ఉంటుంది. కాబట్టి మనము ప్రిపరేషన్ ఆఫ్ టైం టేబుల్స్ అసలు టైం టేబుల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు, స్కూల్ టైం టేబుల్ ఎలా ఉంటుంది, క్లాస్ టైం టేబుల్ ఎలా ఉంటుంది, సబ్జెక్టు టైం టేబుల్ ఎలా ఉంటుంది, ఒక టీచర్ యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాల టైం టేబుల్స్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశము. దీనివల్ల ఏమైందంటే మీకు కూడా పాఠశాల స్థాయిలో జరిగే ఈ టైం టేబుల్స్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము పాఠశాలలో ఉపయోగించే రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్. అసలు ఏ రికార్డ్స్ వాళ్ళు రూపొందించుకుంటారు, ఏ రిజిస్టర్స్ని వాడతారు. మనకు అటెండెన్స్ రిజిస్టర్ అని, అడ్మిషన్ రిజిస్టర్స్ అని, లీవ్ రిజిస్టర్స్ అని, స్టాక్ రిజిస్టర్స్ అని, అక్విటెన్సెస్ అని, ఇట్లా రకరకాల రిజిస్టర్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది మీరు అబ్జర్వేషన్లో భాగంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మనకిప్పుడు అకార్డింగ్ టు సిసిఈ, సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్లో భాగంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది మనము ఉపయోగించుకున్నాము. అసలు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంది, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంది, వాటిని ఎన్నిసార్లు రూపొందిస్తారు, ఏ విధంగా రూపొందిస్తారు, ఆ ఎగ్జామినేషన్ సిస్టమ్ యొక్క ప్రొసీజర్ ఏంది అనేది మీరు అక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవాల్యూషన్ సిస్టమ్, అనేక రకాల పరీక్షలు పెడతారు కాబట్టి ఎలా మూల్యాంకనం చేయాలి, మూల్యాంకనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, మూల్యాంకనంలో జవాబుదారీతనం ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలను మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మార్కుల స్థానంలో గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. గ్రేడింగ్ అంటే ఏంది, గ్రేడింగ్ని మనం ఎలా రూపొందించవచ్చు,
సో కాబట్టి గ్రేడింగ్లో మార్కులను గ్రేడింగ్లో రూపంలోకి ఎలా మార్చాలి అనేది మనకు గ్రేడింగ్ సిస్టంలో ఉంటుంది. ఎందుకంటే మనకు గ్రేడింగ్ అనేది ఓ, ఏ, బి, సి, డి ఇలా ఇస్తారు కదా, మార్కుల స్థాయిలో గ్రేడింగ్ వచ్చింది. కాబట్టి ఆ గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఏ పర్సెంటేజ్లకు ఏ గ్రేడ్ వస్తుంది అనేది మీరు గ్రేడింగ్ సిస్టంలో నేర్చుకోవాలి. కాబట్టి మనకు ముఖ్యంగా ఆఫ్టర్ ఇంట్రడక్షను ఆబ్జెక్టివ్స్ రాసిన తర్వాత మనము ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ప్రేయర్ యాక్టివిటీస్ ఎలా చేస్తారు, ఏమేమి ఉంటాయి, అదేవిధంగా రకరకాల టైం టేబుల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఎలాంటి రికార్డులు ఎలాంటి రిజిస్టర్లను ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఆ సిస్టమ్ని ఎలా ఫాలో అవుతారు, దాని యొక్క ప్రొసీజర్ ఏంది అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవల్యూషన్ సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా గ్రేడింగ్ సిస్టమ్, ఇవన్నీ మేము ఏంటంటే మీకు సజెస్ట్ చేసే అంశాలు. మనం ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక టీచర్గా ఒక బోధనకు సంబంధించిన విషయాలే కాకుండా మనం ఇలాంటి విషయాలు కూడా అబ్జర్వ్ చేసి తెలుసుకోవడం వల్ల మనకు సంపూర్ణ పరిజ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి వీటిని కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ యొక్క అబ్జర్వేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. సో అవి మామూలుగా మనము ఇందాక చెప్పిన విషయాలన్నీ మనము తెలుసుకొని రాసుకుంటాము. ఇప్పుడు అసలైన అబ్జర్వేషన్, మనం ఏ విషయాలను అబ్జర్వ్ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనము ఎంచుకున్న మెథడాలజీ 1 అండ్ మెథడాలజీ 2కు సంబంధించిన చాలా రకాల విషయాలను నేర్చుకుంటాం. ఇందులో భాగంగా మనము అబ్జర్వేషన్ షీట్ అనేది రూపొందించుకుంటాం. మనం ఏం చేస్తాము, అబ్జర్వేషన్ షీట్ అనేది మనము రూపొందించుకుంటాం. ఇందులో భాగంగా ఫస్ట్ ఏంది, అబ్జర్వేషన్ షీట్ 1, ఇది మెథడాలజీ 1 అనుకోండి. ఇందులో డే 1, డే 2, డే 3, డే 4, డే 5లో భాగంగా మనం ఏం చేయాలి, ప్రతిరోజు మీరు ఆయా సబ్జెక్టు టీచర్లు ఏ తరగతిలోకి అయితే వెళ్ళి పాఠ్యాంశాలను బోధిస్తున్నారో ఆ బోధించేటప్పుడు వాళ్ళు ఎలా బోధన చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చెయ్యాలి. సో వాళ్ళ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, క్లాస్ ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ యొక్క టీచింగ్ ఎలా ఉంది, క్లాస్ కంట్రోలింగ్ ఎలా ఉంది, స్టూడెంట్ యొక్క రెస్పాండింగ్ ఎలా ఉంది, టీచర్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, టీచర్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది, టీఎల్ఎమ్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, సో ఎవల్యూషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, ఆ ఎవల్యూషన్ సిస్టంలో పిల్లల యొక్క రెస్పాండింగ్ ఎలా ఉంది, టీచర్ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఇలాంటి అన్ని రకాల విషయాలను మీకు సంబంధించిన సబ్జెక్టులలో మీరు అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రతిరోజు మీరు ఒక షెడ్యూల్ని రూపొందించుకొని ప్రతిరోజు మీరు ఎంచుకున్న మెథడ్ 1 అండ్ మెథడ్ 2 ఈ రెండు ప్రతిరోజు ఆ క్లాసులు విని ఆ అబ్జర్వేషన్ పాయింట్స్ మీరు రాసుకోవాల్సి వస్తుంది. అలా అబ్జర్వేషన్ పాయింట్స్ రాసుకున్నప్పుడు మీరు తర్వాత ఈ ప్రీ ఇంటర్న్షిప్ తర్వాత ఇంటర్న్షిప్లో భాగంగా ఎలా బోధించాలనేది మీకు తెలుసుకునే అవకాశానికి రూపొందించుకున్న కార్యక్రమమే ఈ ప్రీ ఇంటర్న్షిప్ లేదా అబ్జర్వేషన్ రికార్డ్. సో కాబట్టి ప్రతిరోజు మనం ఒక క్లాస్కి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్కి వెళ్ళాము. అక్కడ 8th క్లాస్లో మీకు సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్లో ఏం చేయాలి, ఆ మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళి ఆ టీచర్ యొక్క బోధన ఎలా ఉంది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, ఎవల్యూషన్ ఎలా ఉంది, క్లాస్ కంట్రోలింగ్ ఎలా ఉంది, క్లాస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టీచర్ యొక్క బిహేవియర్ ఎవ్రీథింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేసి అతను ఏదైతే బోధిస్తున్నాడో అతను బోధించే విధానాన్ని మీరు పరిశీలించి ఒక నివేదికని మీరు తయారు చేసుకొని
అతడు నుంచి మీరు కొన్ని అంశాలు నేర్చుకొని మీరు మళ్ళీ వాటిని తిరిగి పాఠశాలలో బోధించేటప్పుడు మీరు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు కాబట్టి వాటి ఆధారంగా మీరు బోధన చేయాల్సి వస్తుంది. ఇందులో భాగంగా లెసన్ ప్లాన్ ఎలా ఉంది అనేది మీరు చూసుకోవాలి. టీచర్ ఎగ్జిక్యూషన్ చెప్పే విధానం ఎలా ఉంది, ఆ పాఠ్యాంశాన్ని ఎలా తీసుకెళ్తున్నాడు, ఎలా రాబడుతున్నాడు, ఎలా ప్రశ్నిస్తున్నాడు, ఎలా మూల్యాంకనం చేస్తున్నాడు, ఇలాంటి అన్ని రకాలుగా ఒక పీరియడ్లో జరిగే అన్ని రకాల విషయాలను మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు ఒక నివేదికను రూపొందించుకొని ప్రతిరోజు ఈ యొక్క రికార్డులో మీరు రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు వెళ్ళే 6 డేస్లో ఫస్ట్ డే మీకు మామూలుగా కొన్ని విషయాలని ఇందాక గతంలో చెప్పిన ఎగ్జామినేషన్ సిస్టము, ఎవాల్యుయేషన్ సిస్టము, రికార్డ్స్ అవి నేర్చుకున్నా కానీ ప్రతిరోజు ఖచ్చితంగా మీరు మీ యొక్క మెథడ్ 1 మీ యొక్క మెథడ్ 2కు సంబంధించిన ప్రతి క్లాసులని అబ్జర్వ్ చేస్తూ మీరు ఒక నివేదికను రూపొందించుకొని ఈ రికార్డులో రాయాల్సి వస్తుంది. అదే కాబట్టి మెథడ్ 1లో అదేవిధంగా మెథడ్ 2లో కూడా సేమ్ మీరు అదే అంశాలను రూపొందించుకొని మీరు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ షీట్ ఇది మీరు సెమిస్టర్ 1లో అబ్జర్వేషన్ రికార్డులో చేసే ఇది ఒక మాడ్యూల్. సో ఇందులో మీకు ఏముంటుందంటే మీకు ఒక ప్రొఫార్మా అనేది ఇస్తారు, అబ్జర్వేషన్ ప్రొఫార్మా అంటారు. ఈ అబ్జర్వేషన్ ప్రొఫార్మా మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తూ మీకు ఇస్తాం కాబట్టి ఈ అబ్జర్వేషన్ రూపంలో మీరు ఎన్నైతే 5 రోజులు 5 రకాల అబ్జర్వేషన్లు చేస్తున్నారు కాబట్టి 5 రోజులు 5 డేస్ మీ అబ్జర్వేషన్ షీట్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎవ్రీ స్టూడెంట్ మనకు 5 లెసన్లను అబ్జర్వ్ చెయ్యాలి. సో ఇందులో భాగంగా రూపొందించిందే ఈ ప్రొఫార్మా ఆఫ్ అబ్జర్వేషన్. ఇందులో నేమ్ ఆఫ్ ది టీచర్, నేమ్ ఆఫ్ ది టీచర్, నేమ్ ఆఫ్ ది టీచర్, సబ్జెక్ట్, తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్, క్లాస్, మీడియం, ఏ పీరియడ్, డేట్ ఏంది. ఇక్కడ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మనకు రకరకాల ఈ అబ్జర్వేషన్ ప్రొఫార్మాలో ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్. అదేవిధంగా పీరియడ్ ప్లాన్లో భాగంగా ప్రిపరేషన్ ఆఫ్ పీరియడ్ ప్లాన్లో భాగంగా సెలక్షన్ ఆఫ్ ది టాపిక్ ఎలా ఉంది, సెలక్షన్ ఆఫ్ యాక్టివిటీ ఎలా ఉంది, టీచింగ్ ఎయిడ్స్ ఎలా ప్రిపేర్ చేశారు, టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఎలా చూస్తున్నారు అనేది మనము ఇందులో భాగంగా చూసుకుంటాము. అదేవిధంగా అవుట్పుట్ ప్రొసీజర్స్లో భాగంగా స్ట్రక్చరింగ్ ఎలా ఉంది, యాక్యురసీ ఎలా ఉంది, బ్రేవిటీ ఎలా ఉంది, సూటబుల్ ఎలాగా ఉంది, ఇలాంటి యొక్క టూల్స్ని మనము అబ్జర్వేషన్ చేసి అందులో మీరేమైతే అబ్జర్వ్ చేశారో ఆ అంశాలకు మీరు ఈ యొక్క ప్రొఫార్మాని ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ప్లాను, అకాడమిక్ స్టాండర్డ్స్, ఎవాల్యుయేషను అండ్ ప్రీవియస్ నాలెడ్జ్, కాంపిటెన్సీ ఆఫ్ టీచర్ యొక్క కమ్యూనికేషను, టీచర్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ క్వశ్చనింగ్ ఆన్సర్ ఎలా చేస్తున్నాడు, టీచర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఇలా రకరకాల ప్రిపరేషన్లో భాగంగా మనము చూస్తుండాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు యూజింగ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్, టీచర్ యొక్క అపియరెన్స్ ఎలా ఉంది, మూమెంట్ ఎలా ఉంది, మేనర్స్ ఎలా ఉంది అనేది మనం ఏం చేస్తామంటే మార్క్స్ అవార్డ్ చేస్తాము.
సో కాబట్టి ఒక టీచరు ఒక తరగతిలో బోధించేటప్పుడు ఈ అన్ని రకాల అంశాలను రూపొందించే ప్రొఫార్మా మీకు ఇవ్వబడుతుంది. మీరు అబ్జర్వేషన్ చేసిన ద్వారా మీరు ఏమైతే అబ్జర్వ్ చేశారో ఈ ప్రొఫార్మా రూపంలో మీరు రాయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఏం చేస్తారంటే టీచర్ యొక్క సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల క్వశ్చన్స్ని మనము రూపొందించుకుంటాము. అవేంటి అనేది మనము చూద్దాము. రిఫ్లెక్ట్ అండ్ నారేట్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఏం చేశారు, ప్రీ ఇంటర్న్షిప్లో భాగంగా 6 రోజులు అనేక రకాల అంశాలను పాఠశాలలో మీరు అబ్జర్వ్ చేశారు. సో మీకు అక్కడ రూపొందించుకున్న కార్యక్రమాలు ఏమేంటివి, అదేవిధంగా మీరు ఏమి అబ్జర్వ్ చేశారు, క్లాస్ రూమ్లో ఏం అబ్జర్వ్ చేశారు, క్లాస్ రూమ్ బయట ఏం అబ్జర్వ్ చేశారనేది మనకొక ఎవాల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగా మనము రిఫ్లెక్ట్ అండ్ నారేట్ యువర్ ఎక్స్పీరియన్స్. సో దీంట్లో భాగంగా మనం ఏం చేయాలంటే వీటికి సంబంధించిన మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. వాట్ డిడ్ ఐ అబ్జర్వ్ ద బెస్ట్ ఇన్ టీచర్. మీరు ఏం చేశారు, పాఠశాలలో అబ్జర్వేషన్లో భాగంగా మీ యొక్క సబ్జెక్టుకు సంబంధించిన తరగతికి వెళ్ళారు. అక్కడ మీ సబ్జెక్టు యొక్క టీచరు ఎలా టీచ్ చేస్తున్నాడో మీరు అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అతని పైన మీ యొక్క అభిప్రాయం అనేది మీకు తెలుస్తుంది. మనము కూడా ఏ విధంగా బోధించాలనే జ్ఞానము కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనము కొన్ని రకాల ఎవాల్యూషన్స్ చేసుకుంటున్నాము. వాట్ డిడ్ ఐ అబ్జర్వ్ ద బెస్ట్ ఇన్ టీచర్. మీరు ఆ టీచర్లో ఏం అబ్జర్వ్ చేశారు. సో దాన్ని నెరేషన్ చేయాల్సి వస్తుంది. వాట్ డూ ఐ వాంట్ టీచర్ టు కంటిన్యూ. నేను ఉపాధ్యాయుడిగా వెళ్ళడానికి నేను ఏ అంశాలను నాకు దోహదపడుతుంది, నేనేం చేయాలి నేను కూడా టీచర్గా ముందుకు సాగడానికి. వాట్ డూ ఐ ఫీల్ నీడ్స్ టు బి చేంజ్డ్ ఇన్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో టీచింగ్ చేసేటప్పుడు నాకు ఎలాంటి అవసరమవుతాయి అనేది మీరు రాయాలి. అదేవిధంగా హౌ డు చిల్డ్రన్ ఎంజాయ్ టీచింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్. మీరు ఏం చేశారు, ఒక తరగతికి వెళ్ళి అక్కడ ఒక టీచర్ పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు మీరు అనేక రకాల అంశాలను గమనించి అనేక రకాల విషయాలను నేర్చుకున్నారు. కాబట్టి పిల్లలు క్లాస్ రూమ్లో బోధించే విషయాన్ని ఎలా ఎంజాయ్ చేశారు, సో ఆ క్లాస్ రూమ్ని ఎలా సక్సెస్ఫుల్గా చేసేటట్లు చేసుకున్నారు అనేది ఆ అబ్జర్వేషన్ పాయింట్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ టీచింగ్. నేను ఆ క్లాస్ రూమ్ నుండి ఏ విషయాలు నేర్చుకున్నాను. హౌ డు ఐ వాంట్ టు టీచ్. నేను ఎలా టీచ్ చేయాలి. యామ్ ఐ కేపబుల్ ఆఫ్ టీచింగ్ నౌ. ఇవన్నీ విషయాలు అబ్జర్వ్ చేసిన తర్వాత, అన్ని రకాల అంశాలు నేర్చుకున్న తర్వాత, క్లాస్ రూమ్లో టీచింగ్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కూడా టీచింగ్ చేసే కెపాసిటీ నాకు ఉందా, నేను టీచింగ్ చెయ్యగలనా అనే కాన్ఫిడెంట్ మీలో కలిగిందా లేదా అనేది దానిపైన మీ అభిప్రాయం రాయాల్సి వస్తుంది. వాట్ టు డూ ఇఫ్ ఐ నీడ్ టీచింగ్ ఎఫెక్టివ్లీ. నేను బోధను సఫలవంతంగా, సక్రమంగా, విజయవంతంగా చేయాలంటే నేను ఏం చేయాలి. అదేవిధంగా వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ ఐ నీడ్ టు అటెండ్ టు టీచ్ ఎఫెక్టివ్లీ. నేను టీచింగ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని నేను ఎలా పరిష్కరించుకోగలను. ఇది మీరు మీ అబ్జర్వేషన్ ద్వారా అక్కడ మీ అబ్జర్వేషన్ టీచరు దాన్ని ఎఫెక్టివ్ టీచింగ్గా ఎలా మలిచాడో మీరు అలాంటి టెక్నిక్స్ నేర్చుకున్నారు కదా. సో వాటి మీద మీ అభిప్రాయము. యామ్ ఐ కాన్ఫిడెంట్ టు టీచ్. హౌ డు ఐ ప్లాన్ టు టీచ్ ఎఫెక్టివ్లీ. నేను టీచింగ్ చేయడానికి సమ్మతమేనా, నేను నమ్మకంగా ఉన్నానా, నాలో టీచింగ్ చేసే ఆత్మవిశ్వాసము పెంపొందిందా, చేస్తే నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి ఇవన్నీ అంశాలను ఉపాధ్యాయుడు బోధించినప్పుడు
క్లాస్ రూమ్లో మీరు అబ్జర్వేషన్ అంశాలు మీకు అనుకూలంగా మలుచుకొని మీరు ఎంతవరకు వాటిని విషయాలు నేర్చుకున్నారో దాని మీద మీరు ఒక నివేదికను ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రీ ఇంటర్న్షిప్లో భాగంగా మనము అబ్జర్వేషన్ చేసి ఆ యొక్క అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారము ఈ అబ్జర్వేషన్ యొక్క రికార్డును మనము ఒక నివేదికను తయారు చేయాలి. ఇందులో భాగంగానే ప్రేయర్ యాక్టివిటీసు, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ టైం టేబుల్, అదేవిధంగా రికార్డ్స్ అండ్ రిజిస్టర్సు, అదేవిధంగా ఎగ్జామినేషన్ సిస్టము, ఎవాల్యూషన్ సిస్టము, అదేవిధంగా గ్రేడింగ్ సిస్టము. ఇవి మేము సజెస్ట్ చేసే అంశాలు. అంటే అబ్జర్వేషన్లో భాగంగా బోధించడము అబ్జర్వ్ చేయడమే మాత్రమే కాకుండా ఇతర అంశాలు కూడా మీరు నేర్చుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అవి సజెస్ట్ చేస్తూ, ముఖ్యంగా మీరు ప్రీ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎలాంటి ఎఫెక్టివ్ టీచింగ్ అనేది చేస్తున్నాడు, దానికోసం అతడు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాడు, ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ను రూపొందించుకున్నాడు, ఆ టీచింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఎలా ఎవల్యూషన్ చేస్తున్నాడు. సో ఇవన్నీ అంశాలు మీరు అబ్జర్వ్ చేస్తూ క్లాస్ రూమ్లో పిల్లల యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉంది, కంట్రోలింగ్ ఎలా ఉంది, రెస్పాండింగ్ ఎలా ఉంది, ఆ క్లాస్ రూమ్ సక్సెస్ ఎలా అయిందనే ముఖ్యంగా ఇలాంటి అంశాలను మీరు అబ్జర్వేషన్ చేస్తూ వాటి మీద మీరు ఒక నివేదికను రూపొందించడానికి మీరు వెళ్ళిన కార్యక్రమమే ఈ ప్రీ ఇంటర్న్షిప్లో భాగంగా మీరు నివేదికను తయారు చేసే అబ్జర్వేషన్ రికార్డ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రీ ఇంటర్న్షిప్లో భాగంగా అబ్జర్వేషన్ రికార్డులు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పర్ఫెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తూ తెలుసుకుంటూ ఒక నివేదికను రాయగలిగితే భవిష్యత్తులో వెళ్ళే ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా అవుతుంది. కాబట్టి ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అన్ని రకాల కార్యక్రమాలతో పాటు కోకరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీతో పాటు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ కూడా మీరు సక్రమంగా విని తెలుసుకొని దాని మీద ఒక నివేదికను తయారు చేసినప్పుడు ఈ రికార్డ్ అనేది మీకు సక్సెస్ఫుల్గా తయారవుతుంది. కాబట్టి ఒక రికార్డును, ఒక ప్రాజెక్టును ఒక ప్రొసీజర్లో రాయాలి అంటే మనం కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ఆ యొక్క రికార్డ్ యొక్క ప్రొసీజర్ని ముందులో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎన్ని రోజులు వెళ్తున్నాము, 6 days వెళ్తున్నాము. 6th day 1 నుంచి మనం ఒక షెడ్యూల్ని ఒక పర్ఫెక్ట్ రూపంలో రూపొందించుకొని ప్రతిరోజు మనం చేయాల్సిన అంశాలని అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఒక నివేదికను రూపొందించుకొని ఆ నివేదికను రూపొందించుకున్న తర్వాత మనమేం అబ్జర్వ్ చేసామో ఒక నివేదికను ప్రిపేర్ చేసి ఆ నేర్చుకున్న అంశాల ద్వారా మనలో కూడా ఏమైనా కెపాసిటీస్ అనేవి వచ్చాయా, మనం కూడా టీచింగ్ ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా, మనకు టీచింగ్లో కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందా, మనం కూడా టీచింగ్ చేయడానికి రెడీగా ఉన్నామా లేనా ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ద్వారా మళ్ళీ మనము ఎలా టీచింగ్ చేయాలనేది నేర్చుకోవడానికి ఈ అబ్జర్వేషన్ రికార్డ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈరోజు మనము అబ్జర్వేషన్ రికార్డు ఎలా రాయాలి, ఏ ప్రొసీజర్స్లో రాయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం అబ్జర్వ్ చేసే అంశాలు ఏమిటి, క్లాస్ రూమ్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ చేయాలి, దానికి ఎలాంటి ప్లానింగ్ రూపొందించుకొని ఈ అబ్జర్వేషన్ రికార్డు రిపోర్టుని ప్రిపేర్ చేయాలనేది నేర్చుకున్నాము. సో కాబట్టి ఈ అబ్జర్వేషన్ రికార్డుని మనము ఇలా ప్రిపేర్ చేస్తే మనకు పర్ఫెక్ట్ రికార్డు అనేది వస్తుంది. థ్యాంక్ యూ.